హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. లాస్ట్ స్టోరీ చూసారా? నేను చెప్పింది నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదు దాంట్లో. నేను ఒకటే ఒక మాట చెప్పాను. మనందరం జెండర్ బయాస్ లేకుండా మేల్ అండ్ ఫీమేల్ సఫరింగ్స్ గురించి మాట్లాడుకుందామని కదా. ఖచ్చితంగా ఆ సఫరింగ్స్ని ఎవరితో షేర్ చేసుకోరు. అండ్ ప్రతి ఒక్కరూ ఫీల్ అయ్యేది ఏంటి, నాతోనే ఇలా జరుగుతుంది అని లోపల వాళ్ళు పడే బాధ గురించి మనం మాట్లాడుకున్నాం కదా. సో అలా చాలామంది వాళ్ళ స్టోరీస్ని వాళ్ళు షేర్ చేసుకోరు. చాలా వరకు అంటే మోస్ట్లీ అందరూ అంతే. కొందరైతే ఇంకా కంప్లీట్గా ప్రైవేట్గా ఉంచుకుందాం అనుకుంటారు. వాళ్ళ ఫ్యామిలీ, రిలేటివ్స్, ఫ్రెండ్స్ అసలు ఎవరితో షేర్ చేసుకోరు. అలా షేర్ చేసుకోకుండా ఉండడంతో వాళ్ళకి ఎన్నో ప్రాబ్లమ్స్, డిప్రెషన్, హెల్త్ ఇష్యూస్ అండ్ మెంటల్గా డిస్టర్బ్ అవుతారు. మోర్ ఓవర్ వీటితో వచ్చే మేజర్ ప్రాబ్లమే డిప్రెషన్. దాని తర్వాత వచ్చేదే సివియర్ హెల్త్ ఇష్యూస్. అండ్ ఫ్యామిలీ మీద ఫోకస్ చేయలేరు. చదువుకునే పిల్లలైతే ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేయలేరు. దేని మీద ఫోకస్ ఉండదు అండ్ ఇంట్రెస్ట్ అస్సలు రాదు ఏదైనా చేద్దామన్నా సరే. ఆ డిప్రెషన్ వాళ్ళని లోపల తినేస్తూ ఉంటుంది. అలా కాకుండా మన ప్రాబ్లమ్ని ఎవరితోనా షేర్ చేసుకున్నాం అనుకోండి, భారం తగ్గి మనము అట్లీస్ట్ దాంట్లో నుంచి రిలీఫ్ అన్నా వస్తుంది. మాట్లాడాలి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మాట్లాడాలి. మాట్లాడకుండా లోపలే సప్రెస్ చేసుకున్నాం అనుకోండి, ఎమోషన్స్ అన్నీ ఒకేసారి కోపం రూపంలో బయటకు వస్తాయి. అండ్ ఆ కోపం అనేవి చాలా అనర్థాలకి దారితీస్తుంది. అవునా? మనం చూస్తూ ఉంటాము ఇంట్లోనే. అండ్ మోస్ట్లీ నేను హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్ గురించి చెప్దాం అనుకుంటున్నాను. ఎందుకు అంటే ప్రతి అమ్మాయి బిఫోర్ మ్యారేజ్, ఆఫ్టర్ మ్యారేజ్, బిఫోర్ మ్యారేజ్ ఫ్యామిలీ, ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్యామిలీతోనే చాలా స్ట్రగుల్ అవుతుంది. అండ్ అమ్మాయి ఎందుకు, అబ్బాయి కూడా స్ట్రగుల్ అవుతారు కదా. ఎస్, అబ్బాయి స్ట్రగుల్ అవుతాడు, అమ్మాయి స్ట్రగుల్ అవుతుంది. కొంచెం అమ్మాయి ఓ రవ్వ ఎక్కువ. ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫ్యామిలీని అంతా వదిలేసి తను కొత్త వరల్డ్లోకి వస్తుంది. అక్కడ తనని యాక్సెప్ట్ చేయాలి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్. అండ్ అండర్స్టాండ్ చేసుకోవాలి ప్రతి ఒక్కరితో. ఈ అమ్మాయిని వాళ్ళు అర్థం చేసుకోవాలి, వాళ్ళని ఈ అమ్మాయి అర్థం చేసుకోవాలి, బాండింగ్ పెరగాలి. ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కదా. మీలో ఎంతమంది ఒప్పుకుంటారు ఈ విషయం? ఇలా మనం చెప్తూ పోతూ ఉంటే చాలా వరకు మనము మన ఎమోషన్స్ని అలా దాచుకోకుండా ఎవరో ఒకరితో షేర్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఆ ప్రాబ్లంకి అట్లీస్ట్ సొల్యూషన్ రాకపోయినా. సో అలా సప్రెస్ చేసుకోకుండా మీ యొక్క స్టోరీని నాతో షేర్ చేసుకోండి. అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకు షేర్ చేసుకోవాలి? ఎందుకు అంటే నేను పర్ఫెక్ట్ సొల్యూషన్ ఇవ్వకపోవచ్చు, కాకపోతే మనలా సఫర్ అయ్యే ఎంతో మందికి మీ స్టోరీ ఒక హెల్ప్ అవుతుంది, నా స్టోరీ ఒక హెల్ప్ అవుతుంది. ఏంటి అని అంటే వీఆర్ నాట్ అలోన్. మళ్ళా సఫర్ అయ్యే చాలామంది వాళ్ళ లైఫ్లో వాళ్ళు అట్లీస్ట్ హెల్ప్ తీసుకుని వాళ్ళు ఎలా బయటకు వచ్చారు, వాళ్ళ స్టోరీ ఏంటో మనం తెలుసుకుని నలుగురిని మనము మన స్టోరీ ద్వారా వాళ్ళ ప్రాబ్లం నుంచి అట్లీస్ట్ బయటకి వచ్చేలా మనం మాట్లాడగలుగుతాం, మనం సజెస్ట్ చేయగలిగామనుకోండి, చాలు కదా. అట్లీస్ట్ దిల్ స్టార్ట్ అ న్యూ లైఫ్. ఆ న్యూ లైఫ్ కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ డే టు డే రొటీన్లో ఒక చిన్న చేంజ్ వచ్చినా చాలు, చాలా బాగుంటుంది. అవునా కదా? మీలో ఎంతమంది ఒప్పుకుంటారు? అందుకే రండి, మీ స్టోరీ ఏంటో నాతో షేర్ చేసుకోండి. నా మెయిల్ ఐడి నేను మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఓకే, తప్పకుండా మీ స్టోరీ నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్, బాయ్.